10,000 సంవత్సరాల క్రితం విషయనగరం అనే దుర్మార్గ రాజ్యం శాంతి, ధర్మం, జ్ఞానం మరియు న్యాయానికి నిలయంగా ఉండేది. ఆర్యనగరం. విషయనగరం రాజు ఆర్యనగరంపై యుద్ధానికి వచ్చారు. ఉదయవర్మ ధైర్యంగా యుద్ధం చేసి వెనక అడుగు వేయకుండా రాజ్యాన్ని కాపాడాడు. ఆ యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధంలో ఆయనకి దక్కినది ఒక అపారనిధి. అప్పుడు రాజా ఉదయవర్మ, ఇంతమంది ప్రాణాలు తీసిన ఈ నిధి నేను అనుభవించను, కానీ రాబోయే కాలంలో ఎవరికి అయితే ఈ నిధి దొరుకుతుందో నిధి ధర్మానికి తప్ప వేరే దేనికి వాడకూడదని ఒక శాపాన్ని ఆయన ముద్రించాడు. ఒకప్పుడు పర్వతాల మధ్యలో ఉండే ఆర్యనగరం అనే రాజ్యంలో రాజా దేవవర్మ అనే ఓ జ్ఞానవంతుడు పాలించేవాడు. మహారాజా, ప్రజలు సంతోషంగా ఉన్నారు, పంటలు బాగుపడుతున్నాయి. అది మన పరిపాలనకు, ప్రజల కష్టానికి వచ్చిన ఫలితం. ఈ ఆనందాన్ని నిలబెట్టుకోవడమే మన తదుపరి లక్ష్యం. ఒకరోజు రైతులు తమ పొలంలో బావిని తవ్వుతుండగా మొదట ఊహించకుండా ఒక పెద్ద రాయి తగిలింది. మొదట అది సాధారణ రాయిగా అనిపించిన పూతిగా తవ్విన తర్వాత అది ఓ పెద్ద రహస్య గది ద్వారమని వారికి అర్థమైంది. అక్కడ ఉన్న వారు ఈ విషయం చెప్పడానికి రాజుగారి దగ్గరకు వెళ్తారు. మహారాజా, మేము పొలంలో బావి తవ్వుతుండగా ఒక ద్వారము కనిపించింది. ఎవరక్కడ? మహారాజా, వీళ్ళు చెప్తుంది నిజమే. నేను వెళ్ళి చూశాను. ఒక పాత కాలం భవనం ఉన్నట్టు ఉంది. అక్కడికి ఎవరిని వెళ్ళనీయకు, ఏమైనా అపాయం జరగవచ్చు. మహారాజా, అక్కడ భటులను కాపలాగా పెట్టాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మీరు ఇక వెళ్ళండి, నేను చూసుకుంటా. మహారాజు మరియు మంత్రి మాట్లాడుకొని ఆ భవనం లోపలికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు రాత్రి మహారాజు మరియు కొంతమంది భటులు కలిసి ఆ భవనం లోపలికి వెళతారు. అలా వెతుకుండగా వాళ్ళకి ఒక పాతకాలపు పెట్టె కనిపిస్తుంది. అసలు ఏంటి ఇది అని రాజు దాన్ని పట్టుకొని చూస్తుంటాడు. తెరిచి చూస్తే అక్కడ ఒక పురాతనమైన పత్రం కనిపించింది. అది చూడగానే భటుడు భయంతో పైకి లేచాడు. మహారాజా అని గట్టిగా అరిచాడు. ఆ పురాతనమైన పత్రంలో చాలా సంవత్సరాల క్రితం రాసిన భాష ఉంది. రాజుకు అర్థం కాలేదు. పక్కనే ఉన్న పూజారి ఆ పత్రం తీసుకొని చదివారు. ఆర్యనగరం భవిష్యత్తులో పాలించే రాజుకు ఈ నిధి నీవు రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇది వ్యక్తిగత స్వార్థానికి కాదు, ప్రజల మేలు కోసం మాత్రమే. దీనిని మంచి పనులకు కాకుండా వేరే వాటికి ఉపయోగిస్తే మీ ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత రోజు ఉదయం రాజ్యంలో ఉన్న ప్రజలు అందరినీ పిలిచి, అందరికీ నమస్కారము. ఈ నిధిని మన రాజ్య అభివృద్ధికి ఉపయోగిస్తాం, మరియు పిల్లలు చదువుకోవడానికి, పాఠశాలలు, వీటి కోసం మరియు మనకి కావలసిన అన్నింటికి ఉపయోగిస్తామని హామీ ఇస్తున్నాం. ఆ నిధి వల్ల ఆ రాజ్యం మరింత అభివృద్ధి చెందింది. జ్ఞానం, దయ, ధర్మమే నిజమైన ధనం అనే సందేశం అందరికీ తెలిసింది. అప్పటి నుండి ఆ రాజ్యంలో అందరు ప్రజలు సంతోషంగా జీవనం గడుపుకునేవారు. రాజా దేవవర్మ పాలనలో ప్రజల జీవితం మధురంగా మారింది. కానీ ఏడాది తరువాత ఓ విషాదం ఆ రాజ్యాన్ని మార్చేసింది.